जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन Hare
ఇవాళ భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకుందాం. 17వ అధ్యాయం 23వ శ్లోకం నేను చెప్తాను, తిరిగి చెప్పండి. ఓం తత్సదితి నిర్దేశో ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అనే 3 పదములు భగవంతుణ్ణి పరతత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడ్డాయి. బ్రాహ్మణులచే వేద మంత్రాలు ఉచ్చరించబడినప్పుడు, భగవంతుని ప్రీత్యర్థమై యజ్ఞాచరణం గావించున్నప్పుడు ఈ 3 సంజ్ఞాపదములు ఉపయోగించబడు. అంటే ఏమిటంటే ఓం అన్న, తద్ అన్న, సద్ అన్న భగవంతుడే. ఓం అన్న, సద్ అన్న, తద్ అన్న భగవంతుడే. ఓం తత్సద్, ఓం తత్సద్ అని చెప్తుంటాం కదా. ఇప్పుడే కాదు, సృష్టి ఆరంభం నుండి కూడా ఈ 3 పదాలు భగవంతుడిని, పరతత్వం, దేవాది దేవుడు శ్రీకృష్ణుడే సూచిస్తున్నాయి. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా ఓంతోనే మొదలు పెడతాం. తర్వాత ఏదైనా కార్యం ముగించిన తర్వాత కూడా శిల ప్రభుపాదుల వారు చాలాసార్లు ఉత్తరాలు రాసేటప్పుడు ఆ ఉత్తరాల్లో చివరిలో ఓం తత్సత్ అని రాస్తారు. ఇవాళ మనం ఈ కార్యక్రమం ఇక్కడ నేను 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ధనంజయ పండిత్ ప్రభు చెప్తున్నారు 2010లో వచ్చాం ఇక్కడికి. మళ్ళీ ఇవాళ మధ్యలో ఒక్కసారి కొంచెం సేపు, 1 గంట సేపు మళ్ళీ వచ్చాం. కానీ అప్పుడు బస్ స్టాప్లో ఏదో బస్సు వెతుక్కుంటూ వెయిట్ చేశాం కొంతకాలం క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవడం జరిగింది ఆ రోజు. ఇలా 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని పనులు మనం జీవితంలో మొదలు పెడితే వాటిని పూర్తి చేసుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు. అప్పుడు నేను, మా స్నేహితుడు రాధాకాంత్ ప్రభు, మేమిద్దరం కలిసి నందగోకులం నుండి ఇక్కడికి జనగాం వచ్చాం. ఒక మందిరంలో, హనుమాన్ మందిరంలో కార్యక్రమం ప్రారంభించాం. హరినామ సంకీర్తనం చేసేవాళ్ళం. తర్వాత నాకు గుర్తులేదు, ఎక్కడో దగ్గర ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ ఒక కేంద్రం ప్రారంభించి కొంతకాలం ప్రచారం చేశాం. తర్వాత భగవంతుడి నిర్ణయం వల్ల ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ తిరిగి రావడం చాలా ఆనందం అనిపిస్తుంది. మరి కాబట్టి మనం మళ్ళీ ఒక మంచి పని మొదలు పెట్టుకుంటున్నాం. ఓం తత్సత్, ఈ శ్లోకం గుర్తొచ్చింది. ఇందులో శిల ప్రభుపాదుల వారి భాష్యం, సత్వ రజస్తమో గుణములను అనుసరించి తపము, యజ్ఞము, దానము, ఆహారములు 3 విధములుగా విభజింపబడినవని ఇంతవరకు విశదీకరింపబడింది. అంటే 17వ అధ్యాయంలో ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే 3 రకాల తపస్సులు, 3 రకాల యజ్ఞాలు, 3 రకాల దానాలు, 3 రకాల ఆహారం, వాటి గురించి చెప్పారు. సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో వాటి గురించి. ఈ విధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతులకు చెందినవైన నువ్వు అవన్నీ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే నియంత్రింపబడి కలుషితమైనట్టు. సత్వగుణం ప్రథమ శ్రేణి, రజోగుణం ద్వితీయ శ్రేణి, తమోగుణం తృతీయ శ్రేణి అయినప్పటికీ కూడా ఆ 3 కూడా కలుషితమైనవే. ఓం తత్సత్
అట్టి కర్మలు శాశ్వతుడైన దేవాది దేవుని కొరకే ఉద్దేశింపబడినప్పుడు అవి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములగును. శాస్త్రాదేశములందు అట్టి ప్రయోజనమే సూచించబడింది. ఓం తత్సత్ అనేది ఈ 3 పదాలు ముఖ్యంగా పరతత్వమును దేవాది దేవుని సూచించును. వేద మంత్రములందు ఓం అనే పదం ఎల్లప్పుడూ గోచరించును. వేద మంత్రం ఏ మంత్రం చదవాలన్నా ఓంకారంతో మొదలు పెట్టాలి. ఓంకారం. అలాగే ఏ కొత్త పని మనం ప్రారంభిస్తున్నా అది ఓంకారంతో ఓం తత్సత్ అనే పదాలతోటి మొదలు పెట్టాలని ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నారు. శాస్త్ర నియమములను అనుసరించకుండా కర్మ చేయువాడు భగవంతుణ్ణి పొందజాలడు. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే వాళ్ళకు శాస్త్ర నియమములు పాటించడం తప్పనిసరి. మనకు అటువంటి శాస్త్ర నియమములన్నీ శిల ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఇచ్చారు. ఉదాహరణకు కొన్నిసార్లు శిల ప్రభుపాదుల వారు చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం భగవద్గీతను మనం ముందుగా పెట్టుకొని మనం చదువుకోవాలి, లేకపోతే ప్రవచనం చెప్పాలనుకోండి. మనం కూర్చున్న ఈ స్థానం కంటే భగవద్గీతను ఇక్కడ పెట్టుకోకూడదు. మన కూర్చున్న స్థానం కంటే భగవద్గీత ఎత్తులో ఉండాలి, ఇంత ఎత్తులో ఉండాలి. ఇలాంటి నియమాలు అనేక ఉన్నాయి. కాబట్టి మనము భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే శాస్త్ర నియమములు మనం ఖచ్చితంగా పాటించాలి. అవి మనం శిల ప్రభుపాదుల వారి బోధనల నుంచి, శిల ప్రభుపాదుల వారి పుస్తకాల నుంచి మనం తెలుసుకుంటాం. ఏదో తాత్కాలిక ఫలాన్ని పొందవచ్చును, కానీ జీవితపు చరమగమ్యం మాత్రం సాధింపజాలు. ఎవరైతే శాస్త్ర నియమాలను అనుసరించకుండా కర్మ చేసేవాడు, అతను కొన్ని తాత్కాలికమైన ఫలితాలు రావచ్చు, కానీ భగవంతుని పొందలేడు. సారాంశం ఏమనగా, దానము, యజ్ఞము, తపస్సు అను వారిని సత్వగుణంతో చేయవాలి. రజస్తమో గుణములందు చేయబడినచో అవి తక్కువ తరగతికి చెందినవగును. ఓం తత్సత్ అను 3 పదములను భగవానుని పవిత్ర నామమునకు సంబంధించి ఉచ్చరించుచుండును. ఓం తద్విష్ణో, ఇది ఒక వేద మంత్రం. మనం చాలాసార్లు మందిరాలకు వెళ్ళినప్పుడు వింటుంటాం. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇలాంటి మంత్రాలు అనేకం వింటూ ఉంటాం. అయితే అన్ని మంత్రాలు ఓంకారంతో ప్రారంభమవుతాయి. వేద మంత్రం కానీ భగవంతుని పవిత్ర నామం కానీ ఉచ్చరించబడినప్పుడు తొలుత ఓం అని పదం చేర్చబడుచుండు. కనుకనే దేనికైనను వేద మంత్రమనుటకు ఇదే సూచనం. అట్టి ఈ 3 పదములు వేద మంత్రముల నుండియే గ్రహించబడ్డాయి. ఈ 3 పదాలు కూడా ఓం అనేది, తద్ అనేది, సద్ అనేది వేదాల నుంచే వచ్చాయి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఉదాహరణకు ఓం చెప్తున్నారు. ఓం ఎక్కడి నుంచి వచ్చిందో, ఓం ఇత్యేతద్ బ్రహ్మణో నేదిష్టం నామ, దృగ్వేదం నుంచి. ఓంకారం ప్రథమ నామాన్ని సూచిస్తోంది. తర్వాత తత్వమసి, తత్ గురించి చాందోగ్యోపనిషత్ చెప్తోంది. అద్వితీయ నామం తత్ గురించి చెప్తోంది. తర్వాత సదేవ సౌమ్య, అది కూడా చాందోగ్య ఉపనిషత్ ఈ తృతీయ నామం సత్ చెప్తుంది. కాబట్టి ఓం తత్ సత్, ఈ 3 కలయికే ఓం తత్ సత్. పూర్వము తొలి జీవుడైన బ్రహ్మదేవుడు యజ్ఞములను చేసినప్పుడు ఈ 3 పదములతోనే దేవాది దేవుని స్తుతించారు. కాబట్టి బ్రహ్మదేవుడు మొదట్లో యజ్ఞం చేసేటప్పుడు ఓం తత్ సత్, ఓం తత్ సత్, దాంతోనే యజ్ఞం చేశాడు. ఎందుకంటే ఈ 3 పదాలు భగవంతుని కీర్తిస్తున్నాయి. కనుక అదే విషయం గురు శిష్య పరంపరచే కూడా నిరంతరం ఆచరించబడింది. కాబట్టి ఆ పరంపరలో, బ్రహ్మదేవుడి పరంపరలో వచ్చాం మనం. మన మాధ్వ గౌడీయ వైష్ణవ పరంపరకు మూలం బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఎలా అయితే ఓం తత్సత్ అనే దాంతోటి తన కార్యక్రమం మొదలు పెట్టాడో మనం కూడా అలాగే చేస్తున్నాం. కనుకనే ఈ మంత్రానికి గొప్ప ప్రాధాన్యం కలదు. కనుకనే ఏ కార్యమునకైనను ఓం తత్సత్ అనగా దేవాది దేవుని కొరకే మాత్రమే చేయవలనని భగవద్గీత ఆదేశించుచున్నది. ఎవరైనా ఈ 3 పదాలతో కూడిన దానము, తపస్సు, యజ్ఞము చేసినతో అతడు కృష్ణ చైతన్యం వర్తించిన వాడవు. మానవుని తిరిగి భగవద్ధామమునకు చేర్చగల
ఆధ్యాత్మిక కర్మలను శాస్త్రీయంగా నిర్వహించు విధానమే అట్టి కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అని చెప్తుంటారు కదా. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని. కృష్ణ చైతన్యం అంటే చెప్తున్నారు శిల ప్రభుపాదుల వారు ఇక్కడ ఏమిటంటే, మనిషిని భగవద్ధామానికి తిరిగి చేర్చగల ఆధ్యాత్మికమైన కర్మలను శాస్త్రీయంగా నిర్వహించే విధానం. అట్టి ఆధ్యాత్మిక మార్గమున వర్తించుటలో ఎప్పుడు శక్తి వృధా కాబోదు. కాబట్టి మనం ఏదైనా మంచి పని మొదలుపెట్టేటప్పుడు ఓం తత్సత్ వీటితో మొదలు పెట్టాలి. ఇవాళ అందుకే భగవద్గీత నుంచి ఈ శ్లోకం చదువుకున్నాం. 17వ అధ్యాయం 23వ శ్లోకం. ఇప్పుడు మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడగండి. మీ దగ్గర ఇంకో మైక్ ఉంది కదా, ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను ఎందుకు వదినానంటే మైక్ మనకు శిల ప్రభుపాదుల వారు మనకు చెప్పారు ఏమిటంటే, ఎవరైతే కీర్తన చేస్తున్నారో వాళ్ళ దగ్గరే మైక్ ఉంటుంది. రిపీట్ చేసే వాళ్ళు మైక్లో చేయకూడదు. మనం చాలాసార్లు సినిమాల్లో పాటల్లో చాలా చూస్తుంటాం. అట్లా చేయకూడదని చెప్పారు. 4-5 సార్లు చెప్పారు. మనకు శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారో మనం అది పాటిస్తే ఆయనకు తృప్తి కలుగుతుంది. ఆయనకు తృప్తి కలిగితే మనం ప్రశ్నలు జవాబులు అడిగేటప్పుడు మాత్రం మైక్ తీసుకొని చెప్పండి అని చెప్పారు. ఎందుకంటే అది అందరికీ వినిపిస్తుంది కాబట్టి. మనం పాడేటప్పుడు ఎవరైతే పాడుతున్నారో వాళ్ళ దగ్గర మైక్ ఉంటుంది, ఎవరైతే రిపీట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మైక్ ఉండదు. మనకు శిల ప్రభుపాదుల వారు చెప్పారు అందరు కలిసి పాడండి అని రిపీట్ చేసేటప్పుడు. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడగండి. ఎవరైనా మొదలు పెట్టచ్చు. భగవద్గీతకు సంబంధించింది కానీ మరేదైనా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి సంబంధించింది కానీ ఏదైనా ప్రశ్న అడగండి. ఒకసారి మేము పోయినసారి కాకుండా అంతకు ముందుసారి కుంభమేళా ఇప్పుడు జరుగుతుంది. కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ కుంభమేళాకి వెళ్ళి మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే ఒక బూత్ పెట్టామన్నమాట. ప్రశ్నలు సమాధానాలు. అంటే ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి చాలా మంది వస్తారు కుంభమేళాకు. అక్కడ స్నానం చేయడానికి, గంగలో స్నానం చేయడానికి వస్తారు. వాళ్ళకి ప్రశ్నలు ఉంటే మనం జవాబు చెప్పి మనం శిల ప్రభుపాదుల వారి పుస్తకాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతను చాలాసేపు లైన్లో నించున్నాడు. ఎందుకంటే చాలా మంది వచ్చారు ప్రశ్నలు అడగడానికి, మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక ఆయన చాలాసేపు లైన్లో నించున్నాడు, 2 గంటల సేపు. తర్వాత మనం వచ్చినప్పుడు ఆయన టర్న్ వచ్చినప్పుడు అడుగుతున్న ప్రశ్న, నేను పోయినసారి కుంభమేళాకు వచ్చినప్పుడు మా ఊళ్ళో ఒక అబ్బాయి తప్పిపోయాడు, ఇక్కడ ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడని. చూడండి, సాధువు కనిపిస్తే మీరు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని మేము జవాబు చెప్పాము. కాకపోతే మనం అలాగా ప్రశ్నలు ఎలాగ అడగాలి అంటే శిల ప్రభుపాదుల వారు మనకు నేర్పించారనమాట. మనం అడిగే ప్రశ్నలు మనం ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా మనం పురోగతి సాధిస్తాము దాని గురించి అడగాలి. అడగండి మాతాజీ. మైక్ పెట్టుకోండి. ఇప్పుడు అందరు వాళ్ళని మారాలంటే దాన్ని ఏం చేయాలో చాలా కష్టమైంది. తర్వాత ఎలా ఏ విధంగా జనాల్ని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని మార్చాలి ఇప్పుడున్న పరిస్థితి నుంచి అని మాతాజీ ప్రశ్న అడుగుతున్నారు. చాలా సులభం, ఒక్కటే ఒక్క మార్గం. శిల ప్రభుపాదుల వారు చెప్పారు, మనము ఎవరినైనా మార్చాలి, ఎవరినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మార్చాలంటే మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనం వాళ్ళని ప్రభావితం చేయాలి. మనము ఎవరినైనా ప్రభావితం చెయ్యాలి అంటే మనం ఒకళ్ళని ప్రభావితం చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, మనల్ని చూసి మార్పు వస్తుంది. మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే శిల ప్రభుపాదుల వారు చెప్పారు, ప్యూరిటీ ఈజ్ అ ఫోర్స్. శుద్ధత్వమే వేగం.
మనం ఎంత శుద్ధిగా మనం నామం జపం చేస్తున్నాము, ఎంత శుద్ధిగా త్రికరణ శుద్ధిగా శిల ప్రభుపాదుల వారి పుస్తకాలు బోధనలు చదువుకుంటూ ఆయన చెప్పినట్టుగా మనం జీవితం సాగిస్తూ ఉంటే మనలో ఆ శక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనలో అటువంటి శక్తి ఉందో మన పక్కన ఉన్నవాళ్ళు, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మనతో ప్రభావితం అయిపోతారు. కాబట్టి వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని మనము ఆలోచిస్తున్నాము, అది మంచిది. ఎప్పుడు మనం వేరే వాళ్ళని ఉద్ధరించగలుగుతాము అంటే మనల్ని ఉద్ధరించుకున్నప్పుడు, మనల్ని మనము ఉద్ధరించుకోవాలన్నా వేరే వాళ్ళని మనం ఉద్ధరించాలన్నా మనం చేసే నామంలో అపరాధాలు దోషాలు లేకుండా మనము శిలా ప్రభుపాదుల వారి బోధనలను సరిగ్గా తెలుసుకుంటూ ఆయన చెప్పినట్టు జీవితం సాగిస్తే అద్భుతమైన శక్తి కలుగుతుంది. అప్పుడు ఎంతమందినైనా మార్చచ్చు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న మాతాజీకి ఇవ్వండి. ఈ ఓం తత్సత్ చెప్తున్నారు కదా, అదే జపం చేసుకోవాలి. అవును, చెప్పండి. మనం హరే కృష్ణ దాని బదులు ఇదే జపం చేసుకోవచ్చా? ఓం తత్సత్ చాలా చాలా మంచి ప్రశ్న. శ్రద్ధగా మనం చెప్పిన ప్రవచనాన్ని, క్లాసుని చాలా శ్రద్ధగా విన్నారు. అందుకే ఇంత మంచి ప్రశ్న అడుగుతున్నారు. భగవద్గీతలో మరి ఇలా శిల ప్రభుపాదుల వారు భాష్యంలో ఈ ఓం తత్సత్ గురించి చెప్పారు, శ్లోకంలో భగవంతుడే చెప్పారు. మరి మనం ఓం తత్సత్ చేయకుండా హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపం చేస్తున్నాము? చాలా మంచి ప్రశ్న. వేద మంత్రాలను ఓంతో ప్రారంభిస్తాము, కానీ అందరికీ వేద మంత్రాలు జపం చేసే అర్హత లేదు. కొంతమందికి మాత్రమే ఆ అవకాశం, అర్హత ఉన్నాయి. మరి మనలాంటి మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, చైతన్య మహాప్రభు వారు మనకు చెప్పారు, హరినామాన్ని జపించడం ద్వారా, భగవంతుడి యొక్క నామాన్ని, మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం భగవంతుడిని చేరుకోవచ్చు. కలియుగంలో ఇంకొక మార్గం లేదు, ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు. అది కూడా వేదంలోనే చెప్పారు, కలి సంతరణోపనిషత్తులు. మరి మిగతా యుగాల్లో ఎక్కువ అవకాశం ఉంది. ఈ యుగంలో వేదాలు పారాయణం చేయడం కానీ, వేదాలు తెలుసుకోవడం కానీ అది చాలా కొద్ది మంది మాత్రమే చేయగలరు. తర్వాత వేద మంత్రాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయలేం. ఉదాహరణకు గాయత్రి మంత్రం 4 వేదాల్లో ఉంది. వేద మంత్రం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యాకాలంలో మాత్రమే గాయత్రి జపం చేయాలి. అది కూడా మన సనాతన సాంప్రదాయం ప్రకారం పురుషులకు మాత్రమే ఉపనయనం ఇస్తారు, విజాతీయులు. మరి అందరూ ఉద్ధరింపబడాలి. ప్రత్యేకించి ఈ కలహాల కలియుగంలో ఏమిటి మార్గం అంటే హరే కృష్ణ మహామంత్రం. అదే విషయాన్ని శిల ప్రభుపాదుల వారు, ఇప్పుడు నేను ఒక శ్లోకం మధ్యలో 17వ అధ్యాయంలో తీసుకొని చదివాను, కానీ మీరు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు శిల ప్రభుపాదుల వారి భాష్యం చదివితే కనీసం ఒక 100 సార్లు చెప్పారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే కలియుగంలో మార్గం. భగవంతుడిని ఈ విధంగా కీర్తించడం ద్వారా మనం భగవంతుడిని చేరుకోవచ్చు అని. హరే కృష్ణ. అర్థమైందా మాట? హరే కృష్ణ మహామంత్రం కూడా వేద మంత్రమే. చూడండి, మళ్ళీ మంచి ప్రశ్న అడుగుతున్నారు. ఇవ్వండి ఆవిడకి మైక్ ఇవ్వండి. మరి వేద మంత్రాలు చదవద్దంటున్నారు, హరే కృష్ణ మహామంత్రం కూడా వేద మంత్రం అంటున్నారు. పర్వాలేదు, నేను చెప్తాను మీరు అడగబోయే ప్రశ్న. మరి వేద మంత్రాలు మనం చదవలేము, వేద మంత్రాలు మనం అర్హత ఉండదు అంటున్నారు. మరి హరే కృష్ణ మంత్రం చేయమన్నారు, మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం కూడా వేదంలోనే ఉందని చెబుతున్నారు. వేదంలోనే ఉందని చెప్తున్నప్పుడు మరి అవి చదవకుండా ఇవి చదివితే దీనికి మనకు ఎలా అర్హత ఉంటుంది? చాలా చాలా మంచి ప్రశ్న. అదే కదా మీరు అడగదలుచుకుంది.
అది ఆపేసేయండి. ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పి మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, హరే కృష్ణ మహామంత్రం వేద మంత్రమే. చైతన్య మహాప్రభు వారు ఏం చేశారంటే, ఇది వేద మంత్రమే, కానీ ఈ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి, వేద మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి అని ఆయన ఏం చేశారంటే, అందరూ హరే రామ 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 హరే హరే, తర్వాత హరే కృష్ణ 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 హరే హరే అని చదువుతారు కదా, దాన్ని తిప్పారు. ఇది ఇప్పుడు వేద మంత్రం అవును, వేద మంత్రం కాదు. ముందు ఎందుకంటే మనం కంటిన్యూస్గా జపం చేస్తూ ఉంటే హరే రామ ఉందా హరే కృష్ణ ఉందా, చాలా మంది చెప్తూ ఉంటారు ముందు హరే రామ ఉండాలి కదా, చాలా మంది అలాగే చేస్తారు. కానీ చైతన్య మహాప్రభు వారు దీన్ని ఇలా మార్చారు, ఇలా చేయమని చెప్పారు. మనం కంటిన్యూస్గా జపం చేస్తుంటే ఏది ముందు అనేది ఎవరు కనుక్కోలేరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇది వేద మంత్రమే, కానీ ఆచార్యులు చైతన్య మహాప్రభు ఇలా మనకు జపం చేయమని చెప్పారు కాబట్టి చేస్తున్నాం. అందుకే మనం దీని ముందు ఓం అనేది మనం యాడ్ చేయట్లేదు. ఓం హరే కృష్ణ 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 చదవట్లేదు. ఎందుకంటే మనం కలియుగంలో మనకు వేద మంత్రాలు జపించే అర్హత అధికారం అందరికీ లేవు. పైగా అతి సులభంగా హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మనం ఉద్ధరించబడతాము. ఇది కూడా వేద మంత్రమే, కానీ ఈ విధంగా పరివర్తనం చేశారు చైతన్య మహాప్రభు వారు. కాబట్టి ఈ విధంగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ మనం కలియుగంలో ఉద్ధరింపబడవచ్చు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? మాతాజీ అడగండి, పర్వాలేదు. రామావతారం ముందు కదా, వెనక శ్రీ కృష్ణావతారం కదా. రామావతారం ముందా కృష్ణావతారం ముందా? మీకు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? ఇద్దరు, ఒకళ్ళు. కొంతమందికి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. ఒకళ్ళేమో ఇద్దరు వేరే దేశంలో ఉన్నారనుకోండి, మీరు పండగకు ఆహ్వానించారు, సంక్రాంతికి ఆహ్వానించారు. రెండో అబ్బాయి దగ్గరలో ఉన్నాడు, పెద్ద అబ్బాయి కొంచెం దూరంలో ఉన్నాడు. రెండో అబ్బాయి ఇంటికి వస్తాడు, ముందు వస్తాడు పెద్ద ఆయన కంటే, దాని తర్వాత పెద్ద ఆయన వస్తాడు. ముందు వచ్చినంత మాత్రాన ఈయన పెద్ద అయిపోతాడా? లేదు కదా. ముందు వచ్చినంత మాత్రాన పెద్దోడు అవడు. అలాగే ఈ భౌతిక ప్రపంచం, ఈ బ్రహ్మాండం ఒక ఇల్లు లాంటిది. దానికి రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం వచ్చారు ద్వాపరయుగంలో, రాముడు అంతకంటే ముందు నుంచి వచ్చారు. అంత మాత్రాన ఆయన ముందు వచ్చినంత మాత్రాన రామావతారమే ముందని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. రాముడు కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు. కానీ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? శ్రీమద్ భాగవతంలో సూత గోస్వామి వారు ఏం చెప్తున్నారంటే, అన్ని భగవంతుడి యొక్క వివిధ అవతారాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నారు. ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకే మృడయంతి యుగే యుగే. అవతారాలన్నీ చెప్పిన తర్వాత చెప్తున్నారు అనమాట. ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క అంశావతారాలు లేదా అంశాంశావతారాలు. కృష్ణుడే స్వయం భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవద్గీతలో కూడా భగవంతుడే చెప్తున్నాడు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. నన్ను మించిన సత్యం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. ఇంకొక చోట బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నాడు, రామాదిర్మూర్తిషు కళా నియమేన తిష్టన్నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణః స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామాది అవతారాలు అనేకం ఉన్నాయి, కానీ కృష్ణుడే ఆది పురుషుడు అని. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, శాస్త్రాన్ని బట్టి, భగవద్గీతని బట్టి, శ్రీమద్ భాగవతాన్ని బట్టి
తర్వాత వేదాన్ని బట్టి, వేదం కూడా చెప్తోంది బ్రహ్మణ్యో దేవకీ పుత్ర. చాందోగ్య ఉపనిషత్ చెప్తోంది ఆ దేవాది దేవుడు బ్రహ్మణ్యుడు, దేవకీ పుత్రుడు శ్రీకృష్ణుడు అని. వీటన్నిటి బట్టి కృష్ణుడే ఆది పురుషుడు, మూల పురుషుడు. కాబట్టి ఎవరు ముందు ఎవరు తర్వాత అనేది పండక్కి మన పిల్లలు ఇంటికి వచ్చినట్టు ఈ బ్రహ్మాండానికి వాళ్ళు వస్తున్నారు. దాన్ని బట్టి ముందు వచ్చాడు కాబట్టి వీడు పెద్దవాడు అని మనం చెప్పలేదు. ముందు వచ్చాడు కాబట్టి ఈయనే మూల పురుషుడు కృష్ణుడి కాదు. శాస్త్రాన్ని బట్టి కృష్ణుడే, ఆయనే రామాది అనేక అవతారాలకు ఆయన మూల పురుషుడు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? భగవద్గీతకు భాగవతానికి తేడా ఏంటి? చాలా చాలా మంచి ప్రశ్న. భగవద్గీతను వింటుంటాము, భాగవతం వింటుంటాము. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వం 18 అధ్యాయాలను భగవద్గీత అని పేరు పెట్టారు. ఎందుకంటే భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యుద్ధ రంగంలో అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో ఏముంది ఇంకో రోజు వివరంగా చెప్పుకుందాం. కానీ క్లుప్తంగా భగవద్గీతలో భగవంతుడు ఆలపించిన గీత, భగవంతుడు ఇచ్చిన ఉపదేశం అర్జునుడికి, అది భగవద్గీత. భాగవతంలో ఏమున్నాయి? భాగవతంలో కృష్ణుడి వివిధ అవతారాల వర్ణన, ఆ అవతార కథలు, అలాగే ఆయన యొక్క మహాభక్తుల చరిత్ర, అది భాగవతంలో ఉంది. మరి భగవద్గీతకు భాగవతానికి సంబంధం ఏమిటి అంటే, ఇక్కడ ఉదాహరణకి కృష్ణుడు చెప్తున్నాడు ఒక చోట భగవద్గీతలో, యం వాపి స్మరం భావం త్యజిత్యం చే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరైతే చనిపోయేటప్పుడు ఏదైతే గుర్తుకు తెచ్చుకుంటారో ఈ జన్మలో, వచ్చే జన్మలో వాళ్లకు అటువంటి జన్మ లభిస్తుంది. భగవద్గీత ఒక థియరీ, భాగవతం ఒక ప్రాక్టికల్ లాగా. దీని గురించి ఈ భాగవతంలో ఒక కథ. ఒక భరత్ మహారాజు, ఆయన వానప్రస్థం స్వీకరించి అరణ్యంలో ఉంటూ చక్కగా తపస్సు చేసుకుంటూ భగవంతుడిని సేవిస్తూ కాలం గడుపుతూ ఉంటే ఒకరోజు ఒక జింక, గర్భవతి అయిన ఒక జింక అక్కడ చిన్న నది దాటుతూ ఒక పులి గర్జిస్తే ఆ పులి గర్జనకు భయపడి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ప్రసవించి చనిపోయింది. ఈయనేం చేశాడు? ఆ జింక పిల్ల, అయ్యో తల్లి లేని పిల్ల అని ఆ జింక పిల్లను ఆశ్రమానికి తీసుకొచ్చి దాన్ని పెంచి పోషిస్తున్నాడు. కానీ చూడండి, తనకు 100 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చాడు భరతుడు అరణ్యానికి. కానీ ఈ జింక పిల్ల మీద మమకారంతో దాన్ని తలుచుకుంటూ దాన్ని సేవిస్తూ ప్రాణం విడిచాడు. ఏమైంది? వచ్చే జన్మలో జింక పిల్ల అయ్యాడు. అలాగా. కాబట్టి భగవద్గీత ఒక థియరీ లాంటిది, శ్రీమద్ భాగవతం ఒక ప్రాక్టికల్ లాంటిది. ఇందులో చెప్పిన విషయాలు మనం భాగవతంలో కథల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీత మహాభారతంలో భాగం, భాగవతం ఒక పురాణం, మహాపురాణం. 2 వ్యాసుడు రచించినవే, కానీ 2 వేరు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఉండదు. వేద మంత్రాల్లాగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాదు. హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు. కూర్చొని చేసుకోవచ్చు, నుంచొని చేసుకోవచ్చు, నడుస్తూ చేసుకోవచ్చు, నిద్రపోతూ కూడా భగవంతుడి నామం ఆచరించవచ్చు, తప్పులేదు. చాలామంది చెప్తుంటారు, ఇప్పుడు ఈ వారం చేయకూడదు పూజలు, అలా కొన్ని నియమాలు ఉంటాయి స్త్రీలకు కూడా, కొన్ని రోజులు వాళ్ళు చేయకూడదు. కానీ మహామంత్రం ఏమిటంటే, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరైనా మరణించినా, మనకి ఇంకేదైనా కంటామినేషన్ వచ్చినా,
అప్పుడు కూడా ఈ మహామంత్రం జపించవచ్చు. కాబట్టి మహామంత్రం జపించడానికి నియమాలు ఏమీ లేవు. అది ఇంకొక విశేషమైన గొప్పతనం మహామంత్రం. భగవద్గీత చదవడానికి భగవద్గీత చదవడానికి కూడా ఈ టైంలోనే చదవాలి అని ఏం ఉండదు. కానీ శిల ప్రభుపాదుల వారు మనకు ప్రతిరోజు ఉదయం భాగవతం చదవడం, సాయంత్రం మందిరాల్లో భగవద్గీత చెప్పడం ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. కానీ ఒక సమయం అంటూ ఏం లేదు. మనం ఏ సమయంలో అయినా భగవద్గీత గురించి వినొచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు. కానీ మన శరీరం మనం స్నానం చేసి లేనప్పుడు, శుభ్రంగా లేనప్పుడు భగవద్గీత పట్టుకోకుండా ఉండొచ్చు. అలా మనకు ఫోన్లు మిగతా అలాంటి డివైస్ ఉన్నాయి కదా, వాటిలో చదువుకోవచ్చు. కానీ పుస్తకాన్ని పట్టుకోవడానికి మాత్రం మనం శుభ్రంగా ఉండాలి. కానీ చదువుకోవచ్చు, గుర్తు తెచ్చుకోవచ్చు, వినొచ్చు, తప్పులేదు. జపమాల పట్టుకుంటేనే జపం చేయొచ్చా, లేకపోతే జపమాల లేకుండా కూడా జపం చేయొచ్చా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇట్లా ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవచ్చా? పనిలో ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు వీలు కాదు, అప్పుడు చేసేది జపమేనా? జపము లెక్క పెట్టుకోకుండా కూడా చేయవచ్చు. కానీ మనకు శిల ప్రభుపాదుల వారు పూర్వాచార్యులు ఒక నియమం చెప్పారు, సంఖ్యాపూర్వక నామగానం. సంఖ్యాపూర్వక నామగానం లెక్క పెట్టుకొని, ఎందుకంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి ఒక నియమం స్వీకరించాం. రోజుకు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపిస్తాము అని. 16 మాలలు అంటే 16, ఒక్కొక్క మాలలో 108 సార్లు మొత్తం మహామంత్రం. ఒకసారి మొత్తం మహామంత్రం చదివితే 16 మంత్రాలు ఉన్నాయి, అందులో 16 పేర్లు ఉన్నాయి. అట్లా 16 × 16 × 108 ప్రతిరోజు కూడా ఇంతసేపు మనం జపం చేయాలి. కానీ భగవంతుడి నామము మనం ఏ పని చేస్తూనైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం నియమం తీసుకున్నామో ఖచ్చితంగా రోజుకి ఇన్ని మాలలు చేస్తామని సంఖ్యాపూర్వకంగా చేయాలి. సంఖ్యాపూర్వకంగా అంటే కుదరనప్పుడు చేతి మీదైనా లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఈ జపమాల ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనము ఆ జపమాలలో ఉన్న 108 బీట్స్, పూసలు, ఆ 108 భగవంతుడి యొక్క అత్యంత ఆంతరంగికమైన సేవకులు, గోపికలు వాళ్ళనమాట. వాళ్ళు భగవంతుడి భక్తుల్లో అందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళని ఆ ఒక్కొక్క పూస ఒక్కొక్క గోపి ఆ 108 మందిలో. కాబట్టి జపమాలతో జపం చేయడం అది చాలా శ్రేష్టమైనది. మళ్ళీ ఆ జపమాల కూడా వేప చెట్టుతో చేసింది, ఇంకా చాలా మంచిది. అన్నిటికంటే మంచిది తులసి జపమాల. ఇది శ్రేష్టమైన జపం. అలాగే నిల్చొని కూడా చేయొచ్చు, నడుస్తూ కూడా చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. కానీ కూర్చొని చేసే జపం ఉత్తమోత్తమైనది. ప్రత్యేకించి బ్రహ్మ ముహూర్తంలో చేసే జపం ఇంకా ఇంకా చాలా విశిష్టమైనది. అందుకే శిల ప్రభుపాదుల వారు మన మందిరాల్లో బ్రహ్మ ముహూర్తానికంటే ముందే మంగళహారతి చేసి, మంగళహారతి అవ్వంగానే జపం చేయడానికి అవకాశం ఇచ్చారు. జపం చేయాలనే పద్ధతి ప్రవేశపెట్టారు. బ్రహ్మ ముహూర్తం సమయం, బ్రహ్మ ముహూర్తం ప్రతిరోజు కూడా సూర్యోదయానికి 24 నిమిషాల ముందు, సూర్యోదయానికి 24 నిమిషాల తర్వాత. అది బ్రహ్మ ముహూర్తం. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. సూర్యోదయానికి 24 నిమిషాల ముందు, 24 నిమిషాల తర్వాత. కొంతమంది ఏం చెప్తున్నారంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు నుంచి
48 నిమిషాల ముందు వరకు అది బ్రహ్మ ముహూర్తం అని చెప్తున్నారు. సూర్యోదయానికి 96 నిమిషాల ముందు నుంచి తర్వాత 48 నిమిషాల ముందు వరకు ఉన్నది బ్రహ్మ ముహూర్తం అని చెప్తున్నారు. ఎక్కువ మంది అదే చెప్తున్నారు. 24 మినిట్స్ అని చెప్పట్లా, నేను 48 మినిట్స్ అని చెప్తున్నాను. ముహూర్తం అంటే 48 మినిట్సే. 24 నిమిషాలు ముందు, 24 నిమిషాల తర్వాత సూర్యోదయానికి. ఇది ఒక పద్ధతి ప్రకారం కొంతమంది చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే 96 నిమిషాలు ముందు నుంచి ప్రారంభమై సూర్యోదయానికి 48 నిమిషాల ముందునే అయిపోతుంది బ్రహ్మ ముహూర్తం అంటున్నారు. ఇది ఒక పద్ధతి. ఏదైనా శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే అది రోజు మారుతూ ఉంటుంది కూడా. ఇవాళ ఉన్న టైం రేపు కాదు. సూర్యుడు ఉత్తరాయణంలో అది వేరుగా ఉంటుంది, దక్షిణాయనంలో కొంచెం మారుతూ ఉంటుంది. శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే 4 గంటలకు ఖచ్చితంగా 4 గంటల కంటే ముందు లేచి భక్తులు 4:30 నుంచి వాళ్ళు మందిరంలో మంగళహారతి కార్యక్రమం పాల్గొని తర్వాత జపం చేయమంటారు. 4 గంటలకు లేచి 4:30 నుంచి 5 గంటల వరకు మంగళహారతిలో పాల్గొని తర్వాత జపం చేయమంటారు. గాయత్రి జపం ఒక్క మాల చేస్తే సరిపోతుందా? గాయత్రి జపమాల అవసరం లేదు అందరికీ. మనము దీక్షితులమై ఉంటే అప్పుడు ఆ దీక్షా పద్ధతిని అనుసరించి గురువుగారు ఎన్నిసార్లు చేయమంటే అన్నిసార్లు చేయాలి. లేదంటే కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన చేయడం వల్ల మనం ఉద్ధరింపబడతాం. చెప్పండి మీరు ప్రశ్న. ధర్మానికి 4 పాదాలు, 4 పాదాలని ఉల్లంఘించడం వల్ల ఏం జరుగుతుంది? ఆ 4 పాదాలు ఏమిటి? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలు పాటించడం వల్ల ఏం జరుగుతుంది, ఉల్లంఘించడం వల్ల ఏం జరుగుతుంది? సత్యం, దయ, శౌచం, తపస్సు. సత్యం, దయ, శౌచం, తపస్సు. ఇవి 4 ధర్మానికి 4 పాదాలు. ఈ 4 పాటిస్తే, ఈ 4 గనక పూర్తిగా పాటిస్తే అది సత్యయుగం. నిజానికి కలియుగంలో ఏం చెప్తారంటే ధర్మంలో ఆ మిగతావన్నీ పోయాయి. దయ లేదు, శౌచం లేదు, తపస్సు లేనే లేదు కలియుగం. ఎక్కడో కొంతమంది ఇప్పుడు కూడా నిజం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సత్యం మాత్రమే ఉందని. ఈ 4 నియమాలు గనక పాటిస్తే వాళ్ళకు ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి లభిస్తుంది. ఈ నియమాలు పాటించకపోతే అసలు ఆధ్యాత్మిక జీవితం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే దయ లేదో, సత్యం పలకట్లేదు, తపస్సు చేయట్లేదో, అలాగే శుభ్రంగా లేము, ఇది సాధ్యం కాదు. అవన్నీ జపం చేయడానికి అర్హతలు కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి ఇవి తోడ్పడతాయి. అవి తప్పనిసరి కాదు, కానీ అవి ఆధ్యాత్మిక జీవితంలో ఒక మనిషిని రజోగుణం తమోగుణం నుంచి సత్వగుణం తీసుకొస్తాయి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ సత్వగుణం వాళ్ళ లక్షణాలు. సత్వగుణంలోకి వస్తే సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఆ సత్వగుణంలోకి రావడం వల్ల జ్ఞానం వృద్ధి అవుతుంది, భగవతత్వ జ్ఞానం. దానివల్ల మనం భగవంతుడి గురించి ఇంకా తెలుసుకుంటూ ఆ నామరుచి పెరిగి ఇంకా ఎక్కువ జపం చేసుకుంటూ మనం భగవంతుని చేరుకోవచ్చు. కాబట్టి ఇవి ధర్మానికి 4 పాదాలు. వీటిల్ని ఆచరిస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సులభమవుతుంది. వీటిల్ని ఉల్లంఘిస్తే ఆధ్యాత్మిక జీవితం అంతమవుతుంది. దయ అంటే జీవహింస చేయడం దయ అంటే ఏమిటి? జీవహింస చేయకుండడమే దయ. జీవుల పట్ల దయ కలిగి ఉండడం. జీవులంటే కేవలం మనుషులు మాత్రమే కాదు,
జీవులంటే బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులన్నీ. ఏ జీవికి హాని చేయకుండా ఉండడం. చాలామంది కొన్ని మతాల్లో ఏం చెప్తారంటే మనుషుల్ని చంపకూడదు, కానీ జంతువుల్ని చంపి కోసుకొని తినచ్చు అని. మన సనాతన ధర్మం అలా చెప్పట్లేదు. అందరి పట్ల దయ కలిగి ఉండాలి.